జై శ్రీమన్నారాయణ. మనకు తరచూ అనుమానాలు ఉంటాయి. మన గృహం యొక్క ఆవరణ ఎలాంటి చెట్లు, మొక్కలు, వృక్షాలు నడిస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేది చాలా మందికి అపోహలు ఉన్నాయి. అవన్నీ కలిసి ఒక వీడియో చేద్దామని అనుకున్నాను. దీనికి ప్రమాణం ఏమిటంటే, సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ విశ్వకర్మకు బోధించినటువంటి విషయం మీకు ఇప్పుడు చెప్తున్నాను. ఇది ఎట్లా అంటే, బ్రహ్మ వైవర్తన పురాణంలో 103వ అధ్యాయంలో చెప్పబడింది. ద్వారకా మహానగరాన్ని నిర్మించడానికి శ్రీకృష్ణ పరమాత్మ ఎలా చేయాలి, ఒక నగరంలో ఎలాంటి వృక్షాలు ఉండాలి, గృహస్థుడు ఉన్నటువంటి ఆవరణలో ఎలాంటి వృక్షాలు, చెట్లు పెంచితే ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనే దాని గురించి స్పష్టంగా చెప్పబడింది. అందులో భాగంగా మనం గృహస్థుడు ఎలా ఆవరణలో తన ఇంటి చుట్టూ ఎలాంటి మొక్కలు, చెట్లు పెంచాలనే దాని గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. మన ఇళ్లలో ఎక్కువగా పూల మొక్కలు, తీగలు, ఫలాలనిచ్చేటువంటి వృక్షాలు పెంచితే చాలా శ్రేయస్కరం. ఇంటి ఆవరణలో ముందు భాగంలో ఉదయం లేవగానే ఎవరైతే మానవుడు తులసి చెట్టును దర్శిస్తాడో వాడి సువర్ణ దానం చేసేటువంటి ఫలితం లభిస్తుంది. కావున తులసి తప్పనిసరిగా గృహస్థుడు ఇంట్లో ఆవరణలో ఉండాలి. కొబ్బరి ధనాన్ని ఇస్తుంది. ఇది తూర్పు ఈశాన్యంలో ఉండాలి ఏవైనా కూడా మొక్కలు. అదేవిధంగా మారేడు, పనస, రేగు, నిమ్మ ఇవి సంతాన ప్రాప్తిని కలిగిస్తుంది. అల్లనేరేడు, దానిమ్మ, అరటి మంచి శుభ ఫలితాలు కలిగిస్తుంది. బంధువుల యొక్క బాంధుత్వం పెరుగుతూ ఉంటుంది. అదేవిధంగా సంపంగి ఆవరణలో ఉంటే చాలా మంచిది, మిత్రప్రాప్తి కలిగిస్తుంది. సొర, మంచి గుమ్మడి, మోదుగ, దోస, మారేడు, వంగ, తర్వాత చెరకు ఇవన్నీ కూడా మంగళకరమైనటువంటి చెట్లు. అశోక, శిరీషం, కదంబం, పసుపు, అల్లం ఇవి శుభ ఫలితాన్ని కలిగజేస్తుంది. తర్వాత బూరుగ, చింత, వావిరి, మెత్త, రావి, ఆముదం ఇవి పెద్ద పెద్ద వృక్షాలు. ఇవి ఇంట్లో ఉండడము, ఆవరణలో ఉండడము అంత శ్రేష్టకరం కాదు. ఎందుకంటే ఏవైతే వృక్షాలు వేర్లు పారుగా భూమిలోకి పోయి పెరిగినట్లయితే భవిష్యత్తులో మన ఇల్లు యొక్క నిర్మాణానికి ఆటంకం కలుగుతుంది. కావున ఇవి పెంచడం అనేది శ్రేష్టకరం కాదు అని చెప్పేసి చెప్తారు. కావున ఈ యొక్కటువంటి మన గృహస్థాశ్రమంలో అంటే గృహస్థుడు ఉన్నటువంటి ఆవరణలో ఎక్కువగా పూల మొక్కలు, తీగలు, కూరగాయలు, ఫలాలనిచ్చేటువంటి మొక్కలు పెంచడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా మీకు ఏమైనటువంటి అనుమానాలు ఉన్నా కూడా మీరు DM చేయవచ్చు. మన యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళ యొక్క వ్యూస్ ఎక్కువగా ఉంటున్నాయి. కావున ప్లీజ్ మన యొక్క వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, ఎంకరేజ్ చేయండి. మరిన్ని వీడియోలు చేయడానికి నాకు ఒక ప్రోత్సాహకరంగా ఉంటుంది. మన సనాతన హైందవ ధర్మ సందేహాల గురించి నిరంతరము మీకు అందజేయడానికి, తద్వారా నాకు కూడా కొంచెం జ్ఞాన సంపత్తి కలగడానికి ఈ యొక్కటువంటి ప్రాసెస్ ఉంటుంది. కావున మీ ప్రోత్సాహం అవసరం. మన శ్రీవారి దాసుడు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. జై శ్రీమన్నారాయణ.